కరివేపాకు చికెన్ ఫ్రై. ఏంటి కరివేపాకు చికెన్ ఫ్రై అంటుందని అనుకోకండి. కరివేపాకు మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం కానీ అది మన హెల్త్‌కి, మన హెయిర్‌కి, గ్రోతింగ్‌కి చాలా బెస్ట్‌గా పనిచేస్తుందండి. అండ్ ఇది లాస్ట్‌లో మనము ధనియాల పొడి ఎలాగో వేసుకుంటాం ఫ్రై అయినప్పుడు. దాంట్లో కొంచెం ఒక 2, 3 రెబ్బల కరివేపాకు మన ఇష్టమండి. మేమైతే ఒక గుప్పెడు కరివేపాకేసాం. ఎందుకంటే మా హెయిర్ చాలా లాస్ అవుతుంది. అత్తయ్యది, నాది. అండ్ నేనైతే మామూలుగా తింటానే ఉంటా కరివేపాకు. కూరలో వేసినప్పుడు అందరూ పక్కకు పెడతారు. కానీ నాకొచ్చిందయితే నేను ఫుల్‌గా తినేస్తాను. నా హెయిర్ అయితే చాలా గ్రోతింగ్ ఉంది. అందుకే మా వాళ్ళకి కూడా చెప్పాను. ఇలా బావుంటది పొడిలాగా చేసుకొని వేసుకుందాం అంటే అత్తమ్మ అంది, "అవునమ్మ పనిచేస్తదా" అన్నది. "చాలా బాగా గ్రోతింగ్ ఉంటది అత్తమ్మ" అని చెప్పాను. అయితే అది పొడి పట్టినప్పుడు ఎలా ఉంటదో ఏంటో చేదుంటదేమో